ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ ఎదిలాబాద్ డివిజన్ పరిధిలోని కనపురంలో డ్వాక్రా భవనం వద్ద లింగాపురం గ్రామంలో కమ్యూనిటీ భవనంలో ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరై మహిళలకు చీరలు అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు నానావత్ రూప్సింగ్ నాయక్, వేముల మమతాగౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల రాజుగౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నరసింహ, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, నాయకులు వేముల పరమేష్ గౌడ్, వేముల రాజుగౌడ్, గడ్డం శ్రీనివాస్, అమర్ సింగ్ మరియు మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎదిలాబాద్ 7th డివిజన్ గణపురం గ్రామంలో ఇంద్రమ్మ గృహప్రవేశాలు వేముల సుధాకర్ గౌడ్ అలాగే చిలుకూరి వెంకటేష్ గారి గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. ఈ గృహప్రవేశాలకు నాతో పాటు వచ్చేసిన మాజీ సర్పంచ్లు నానావత్ రూప్సింగ్ నాయక్, వేముల మమత, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మరియు మాజీ వార్డు మెంబర్లు, వివిధ నాతోటి పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క ఘనపురంలో ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కానీ, మా మాజీ సర్పంచులు కానీ, నేను కానీ అందరం కూడా ప్రతి ఒక్కరికి ఇప్పించడానికే పూనుకొని అందరం కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు 70 ఇండ్లు ఇంచుమించుగా 50 ఇండ్లు పూర్తి చేసుకోవడం జరుగుతున్నది. ఇంకా కూడా ఒక 20 ఇండ్లు వస్తాయి. ఆ 20 ఇండ్లు ఇవన్నీ కూడా ఈ గ్రామానికి మా ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి ధన్యవాదాలు, అలాగే ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారికి మరియు రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు మా వజ్రేష్ అన్న గారికి, సుధీర్ రెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, వాళ్ళందరికీ కూడా మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. లబ్ధిదారులు కూడా సంతోషంగా ఈనాడు వాళ్ళ కళ్ళల్లో చూస్తే మేము కూడా స్లాబ్ ఇళ్లలో ఉంటున్నామనే ఒక ఫీలింగ్, వాళ్ళని చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి మంచి గవర్నమెంట్ని కొంతమంది నాయకులు ఎక్కడ కట్టిస్తారు, ఏం కట్టిస్తారు అంటే వాళ్ళకు కళ్ళుండి చూస్తలేరా, కబోదుల విపరీతమైన ఈర్ష్యతోని కుళ్ళుకుంటున్న ప్రతిపక్ష పార్టీలకు గణపురంకి వచ్చి చూడమని నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇంకా కూడా ఎన్ని కావాలన్నా కూడా ఇప్పించడానికి ముందు ఉండి మేము అందరం నడుస్తామని తెలియజేసుకుంటూ, ఎవరికి రాలేదు అనుకుంటా అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాం. అలాగే జాగలేని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ 13 మంది లిస్ట్లో వచ్చింది. ఆ 13 మందికి కూడా వచ్చే విధంగా
నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈరోజు అలాగే ఇంద్రమ్మ చీరలు కూడా పంపిణీ కూడా లింగపురం కానీ ఇక్కడ కానీ డ్వాక్రా మహిళలకు ఇంద్రమ్మ చీరలు పంచడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ముఖ్యమంత్రి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై ఇంద్ర. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.